హలో బ్యూటిఫుల్ పీపుల్, ఎలా ఉన్నారు? సో ఐ హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ ఫైన్ అండ్ గ్రేట్. మేము కూడా చాలా బాగున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్న టెంపుల్ మురుదేశ్వర్. మేము ఇంకా మా డే 1 ట్రిప్లోనే ఉన్నాం. ఇది వచ్చేసి ఈవినింగ్ టైం మేము ఈ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. సో వెల్కమ్ టు మై ఛానల్ బిందు అండ్ మహేష్. మీరు కన్నా ఈ ఛానల్ని చూడడం ఫస్ట్ టైం అయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ డూ షేర్ గైస్. సో అప్సరకొండ వాటర్ ఫాల్స్ నుంచి మేము డైరెక్ట్ ఇక్కడికే వచ్చేసాము. పర్లేదు, డిస్టెన్స్ అయితే కొంచెం దగ్గరే అనిపించింది మాకు. ఎక్కువసేపు జర్నీ ఏం లేదు. ఆల్రెడీ ఈవినింగ్ అయిపోయింది, ఇక్కడ చీకటి కూడా పడడం స్టార్ట్ అవుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా మేము టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో మీన్ వైల్ మా గ్యాంగ్ అంతా ఒక్కసారి గ్యాదర్ అయ్యి కొన్ని ఫొటోస్ అయితే క్యాప్చర్ చేసుకున్నాము. ఈ సీనరీ అయితే చాలా బాగుంది కదా. మనకు కనిపిస్తుంది గుడి యొక్క రాజగోపురం. ఇది వచ్చేసి 21 floors ఉంటుంది లిటరల్లీ. అండ్ ఇప్పుడు మనము గుళ్ళోకి అయితే స్టార్ట్ అయిపోయాము, వెళ్తున్నాము. ఇక్కడ ఎంట్రన్స్లో నుంచి వెళ్తే సైడ్కి వచ్చేసి అంటే రైట్ సైడ్కి చాలా క్రౌడ్ ఉన్నారు. అదేంటంటే ఎలివేటర్ ఉంది కదా, పైకి కూడా వెళ్ళొచ్చు మనము. పై అంతస్తు వరకు తీసుకెళ్ళి కిందకి తీసుకొస్తారు. చార్జ్ వచ్చేసి 20 రూపీస్. యాక్చువల్లీ నేను ఒక 4 years బిఫోర్ ఈ టెంపుల్ని విజిట్ చేసినప్పుడు 10 రూపీస్ ఉండింది. ఇప్పుడు 20 రూపీస్ చేశారు. కొంచెం వర్తినే కదా. అంత పైకి తీసుకెళ్ళి ఆ వ్యూ అంతా మనం చూడొచ్చు. చుట్టూ అరేబియన్ సీ, మెయిన్లీ శివ స్టాచ్యూ చూడడానికి అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం స్టెప్స్ ఎక్కి పైన టెంపుల్కి అయితే వెళ్తున్నాము. అండ్ ఈ టెంపుల్కి బ్యాక్గ్రౌండ్ చాలా అంటే చాలా స్టోరీస్ ఉన్నాయి. అది ఏంటంటే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేసేయండి. ఇది వచ్చేసి ఆత్మలింగం ఇక్కడ ఉన్న గుడి. ఇప్పుడు మనం పైకి వెళ్తుంటే ఆ వ్యూ చూడడానికి అయితే ఎంత బాగుందో. చలో గైస్, నేను మీకు కూడా చూపిస్తాను. ఇక్కడ బ్యాక్ సైడ్ ఉండేదంతా మనకి అరేబియన్ సీ. వాటర్ అయితే చాలా హైలో వస్తున్నాయి, అందుకే బోట్స్ కూడా ఇక్కడ అలో చేయలేదు మాకు. లోపలికి వాటర్లో వెళ్ళడానికి కూడా ఉంది అని చెప్పినారు వాళ్ళు మా ప్యాకేజ్లో. బట్ ఇక్కడికి వచ్చాక ఈ వేవ్స్ చూస్తూ ఉంటే చాలా అంటే చాలా హై ఉన్నాయి. సో మాకైతే అలో చేయలేదు. దట్టు మాకు అప్పటికి చీకటి కూడా అయిపోయినది. సో జస్ట్ ఒక సీనరీ పర్పస్కి చూసినట్టు ఉంది. మాకు చాలా అంటే చాలా క్రౌడ్ ఉంటారు. మేము ఇంతకు ముందు వచ్చినప్పుడు మాకు పైకి వెళ్ళడానికి 4 to 5 hours పడింది. బట్ ఇప్పుడు మేము ఈవినింగ్ టైం కాబట్టి పెద్దగా ఎక్స్పెక్ట్ చేసినంత క్రౌడ్ లేరు. యాక్చువల్లీ ఇదేంటంటే ఈ ప్లేస్ బెస్ట్ కాదు మురుదేశ్వర్ రావడానికి. వితౌట్ నోయింగ్ మేము వచ్చేసాము. ఇక్కడ నేను టెంపుల్లో క్యాప్చర్ చేయడానికి అయితే చాలా ట్రై చేశాను, బట్ ఇట్స్ నాట్ హ్యాపెన్. ఏదో కొంచెం అలా షూట్ అయితే చేశాను. సో మా దర్శనం అయితే చాలా పీస్ఫుల్గా జరిగింది. ఇంకా మేము బయటకు వచ్చి కాసేపు అలా కూర్చున్నాము. ఇప్పుడు మీరు చూస్తుంది గర్భగుడి యొక్క గోపురం. ఫుల్ గోల్డ్ కలర్తో చాలా బాగుంది కదా. అండ్ పక్కనే మూన్. అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోవడం లేదు, అంత బాగుంది. సో ఇప్పుడు మనము టెంపుల్ అండ్ ఇంకా బ్యాక్ సైడ్ ఉన్న ప్లేసెస్ అన్నీ అలా తిరిగేద్దాము. సో వచ్చేసేయండి నాతో పాటు. మురుదేశ్వర్ టెంపుల్ యొక్క మెయిన్ అట్రాక్షనే ఈ లార్డ్ శివ స్టాచ్యూ. ఇది టోటల్ 123 feet ఉంటుంది, చాలా హైట్లో. సో మేము ఇక్కడ కనిపిస్తున్న స్టెప్స్ అయితే ఎక్కి లోపలికి అయితే వెళ్ళాలి. ఈ లార్డ్ శివ స్టాచ్యూ కిందే ఇంకా కొన్ని గుళ్ళు అయితే ఉన్నాయి. సో అదేంటంటే ఈ టెంపుల్ యొక్క టోటల్ స్టోరీ కొన్ని లార్డ్ ఐడియల్స్తో ఎక్స్ప్లెయిన్ చేసింటారు. సో రావణాసురుడు శివుని కోసం ఇక్కడ ధ్యానం చేయడం, ఆ తర్వాత శివుడు ప్రత్యక్షమై ఒక వరం కోరుకోమని చెప్పడం, ఆత్మలింగాన్ని రావణాసురుడు కోరుకోవడం. సో అది తను తీసుకెళ్తుంటే త్రిమూర్తులందరూ కలిసి వినాయక స్వామిని పంపించి అండ్ ఆత్మలింగాన్ని ఇక్కడ ఎలా ప్రతిష్ఠించారు, ఈ స్టోరీ అంతా మనకు ఆ వాల్స్ మీద నీట్గా లార్డ్ ఐడియల్స్తో మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింటారు. ఇక్కడ కావాలంటే అక్కడ ఉన్న వాళ్ళు మనకు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు. సో యాక్చువల్లీ నేను ఆ వీడియోస్ అన్నీ కూడా తీసినాను, బట్ ఐ డోంట్ నో వేర్ ఐ గాట్ మిస్డ్ దట్ వీడియోస్.
పర్లేదు, మేమైతే చాలా బాగా చూసాము. అండ్ ఈ టెంపుల్ మనకి పక్కనే ఇక్కడ మనకు కనిపిస్తుంది శనీశ్వరుడి దేవాలయం. యాక్చువల్లీ మనము ఎక్కడికి వెళ్ళినా శనీశ్వరుడికి అంటూ ఒక గుడి ఉండదు, బట్ ఈ టెంపుల్కి వస్తే మనం ఇక్కడ శనీశ్వరుడి దేవాలయం కూడా చూడొచ్చు. సో ఇప్పుడు మనము ఆ టెంపుల్కి వెళ్ళి మంచిగా దర్శనం అయితే చేసుకున్నాము. సో ఇక్కడితో ఈ డే 1 మా టెంపుల్స్ ఎక్స్ప్లోరింగ్ అయితే అయిపోయింది. ఆ తర్వాత మేము ఇంకా బయటకు వచ్చి అందరు కాసేపు అలా టైం స్పెండ్ చేశారు బీచ్ దగ్గర. ఇక్కడ ఒక కనెక్టెడ్ బీచ్ ఉంది, అదే అరేబియన్ సీ. సో ఇక్కడ వేవ్స్ అనేది చాలా అంటే చాలా హై వస్తున్నాయి. సో అందరూ ఈ బీచ్ దగ్గర కొంచెం సేపు అలా కూర్చొని టైం అయితే స్పెండ్ చేశారు. దీంట్లోకి అయితే మమ్మల్ని అస్సలు అలో చేయలేదు. ఈ టైంలో అలో చేయరంట, మేబీ ఈ 3 months ఆగస్ట్ టైం నుంచి. సో ఇప్పుడు మనము ఇంకా రిటర్న్ అయితే అవుతున్నాము. మా బస్ అయితే ఆల్రెడీ అక్కడ స్టార్ట్ చేస్తున్నారు. అండ్ మీ అందరికీ ఇంకో విషయం ఏంటంటే, యాక్చువల్లీ ఈ ట్రిప్ని మేము ఎందుకు ప్లాన్ చేసుకున్నామంటే, ఇట్స్ అవర్ యానివర్సరీ గైస్ టుడే. టుడే అంటే ఈ ట్రిప్కి మేము వెళ్ళినప్పుడు ఇట్స్ ఆగస్ట్ 31. సో అందుకనే మేము వెళ్ళాము. ఇంకా లాస్ట్లో ఈ టెంపుల్నంతా మళ్ళీ ఒకసారి అలా చూసేసి ఇంకా మా రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేసేసాము ఇక్కడితో. సో అప్పటికే కొంచెం రెయిన్ అయితే చిన్నగా స్టార్ట్ అవుతూ ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 10 o'clock అలా అయింది. సో మీన్వైల్ దారిలోనే మా డిన్నర్ అయితే ఫినిష్ చేసేసుకున్నాము. అండ్ హియర్ ఈస్ ద థింగ్, 12 o'clockకి మా డోర్ అయితే వీళ్ళందరూ గట్టిగా నాక్ చేస్తున్నారు మాతో వచ్చిన వాళ్ళు. ఏంటా అబ్బా అని డోర్ ఓపెన్ చేశాను, చాలా షాకింగ్లోనే భయపడుతూ. హ్యాపీ యానివర్సరీ అని అరుస్తున్నారు. అరే వీళ్ళకి ఎలా తెలిసిందబ్బా అనుకుంటూనే కొంచెం షాకింగ్లో ఉన్నాను. సో అప్పటికే మమ్మల్ని పిలుచుకెళ్ళి కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేశారు. సో చాలా హ్యాపీగా అనిపించింది. లేటర్ ఆన్ ఇదంతా మహేషే వీళ్ళకి చెప్పించి ఇలా ప్లాన్ చేశారు. సో అలా జరిగిందనమాట మా ఫస్ట్ యానివర్సరీ. ఇలా గోకర్ణ టెంపుల్ దగ్గర జరగడం అయితే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో ఫుల్ రెయిన్ అయితే స్టార్ట్ అయింది. అక్కడ చూసారా లైట్స్ కనిపిస్తున్నాయి, అక్కడ ఈ సెలబ్రేషన్ అంతా జరిగింది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో గైస్. మీకు నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకో వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.